హనుమకొండలోని శరణ్య హాస్పిటల్లో 2వ దశాబ్ది ఉత్సవాలు హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగార్జునారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా హాస్పిటల్ నిర్వహిస్తూ అనేక వైద్య సేవలు ప్రజలకు అందించామని, 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, 20 సంవత్సరాలు ఈ హాస్పిటల్ను ముందుండి నడిపించిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రశాంత రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, అయినప్పటికీ ఆరోగ్య సేవలు అత్యంత అధికంగా అందించామని, హాస్పిటల్కు ప్రత్యేక గుర్తింపు ఆరోగ్యశ్రీ సేవల ద్వారా అందాయని, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో మా యొక్క సంస్థను మరింత విస్తరిస్తామని, హాస్పిటల్ ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వైద్యం అందే విధంగా చూస్తామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆబ్స్టెక్స్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అన్ని విభాగాల్లో కూడా మా సిబ్బంది, కన్సల్టెంట్స్ అందరి సహకారంతో అన్ని రకాల సేవలు అందిస్తుంది. వీరందరి సహకారానికి అండ్ మా మీద ఇంత విశ్వాసం ఉంచి 20 సంవత్సరాలుగా మా సేవలు అందుకుంటున్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఇన్స్పిరేషన్తో మేము ఇలాంటి సేవలు ఇంకా ముందు ఇంకా ఎన్నో కొనసాగించాలని ఆలోచిస్తాం. అందరికీ నమస్కారం. మా హాస్పిటల్ స్థాపించి 20 సంవత్సరాలు అయింది ఈ రోజుతోటి. సో ఇంతింతాయి వర్క్ ఇంతాయి అన్నట్లు మీ స్థాయికి ఎదగడానికి సహకరించిన డాక్టర్లకు, సిబ్బందికి మరియు పేషెంట్లకు అందరికీ కృతజ్ఞతలు, నమస్కారము. ఇంకా మేము ఎదగాలని కోరుకుంటున్నాము. భద్రకాళ అమ్మవారి దయతో ఇంకా ఎదిగి పైకి వెళ్ళాలని అనుకుంటున్నాము. దీనికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. మీరు ఈ 20 సంవత్సరాలలో మీకు అత్యంత హ్యాపీనెస్ అనిపించింది ఏంటిది? మీరు సర్వీస్లో ఇబ్బందికరంగా అనిపించింది అంటే ఒక రకంగానో హ్యాపీనెస్ ఏంటంటే, వెనకట మందు తాగిన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్లో నాది ఒకటి ఉండే, వెంటిలేటర్ కేర్ ఒకటి ఉండే ఒక పేషెంట్కు పాము కాటు గురై ఊరు నుండి నాకు కాల్ చేస్తూ వచ్చారు. ఊర్లో కాల్ చేశారు, ఇట్లా పాము కాటు గురయ్యాను, నేను వస్తున్నాను అని. సో వాళ్ళకు నేను ఎంత రెడీ చేశానంటే, ఆ రోజు ఇంకొక 4-5 నిమిషాలు లేట్ అయినా పేషెంట్ చనిపోయేవాళ్ళు. మేము ఇంత రెడీ చేసుకొని టైమ్లీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ పేషెంట్ కనుక్కున్నారు. ఇక బాధాకరంగా నిజంగా చెప్పాలంటే, ఇదే వెంటిలేటర్ పేషెంట్ వేరే దగ్గర బ్యాడ్ అయ్యి మన హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఒక 1 నెల రోజులు చాలా కష్టపడి పేషెంట్ బతికించి నడిపించుకుంటూ బయటికి వెళ్ళే స్థాయికి తీసుకొచ్చాను. కానీ ఆ పేషెంట్ పోయే ముందు పైసలు కట్టకుండా తిట్టి అల్లరి చేసి అంటే గోల చేసిపోయినాడు. అంటే మనీ లేవు అన్నా నేను ఏమనకపోతుంటాను, కానీ అల్లరి చేసి గోల చేసిపోయినాడు. అది నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు.